హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష లాగ్స్. ఈరోజు నేను పులిహోర 4 వెరైటీలు చేస్తున్నాను. చింతపండు యూజ్ చేస్తూ డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను 4 వెరైటీలు కాబట్టి నేను చింతపండు 1/2 kg నానబెట్టుకొని ఇలా గుజ్జును తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత శనగలు కూడా నానబెట్టుకోవాలి. ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్లో వేసుకొని దాంట్లో నీళ్లు, ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది పక్కకు పెట్టేసుకో. ఇప్పుడు నేను చింతపండు గుజ్జుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. వేసుకొని దాంట్లో కొన్ని పొళ్ళు వేసుకోవాలి. అవి ఏంటంటే జీలకర్ర ఒక 2 స్పూన్లు లైట్ గా వేయించుకొని, తర్వాత మెంతులు కూడా 2 స్పూన్లు వేయించుకొని దంచింది ఆ పౌడర్ నేను ఇప్పుడు వేస్తున్నాను. అది వేసి తర్వాత దాంట్లో 1 స్పూన్ పసుపు, ఇంకా కరివేపాకు కూడా రెబ్బలతో కాదు మొత్తం కరివేపాకు కొమ్మతో వేస్తే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా వేయాలి. ఒక 12 పచ్చిమిర్చి కూడా ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక్క 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. కొంచెం దగ్గర అవ్వనివ్వాలి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను శనగలతో పులిహోర ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికి కావాల్సింది 1 కప్పు ఆయిల్ పోసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత 7-8 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఇప్పుడు శనగలు వేసుకొని అది 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు 1 కప్పు చింతపండు పులుసు వేసుకొని ఒక్క 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. అంతే, శనగలతో పులిహోర రెడీ. ఇప్పుడు ఇంకో విధానం పులిహోర ఎలా చేసుకుంటారనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికి కావాల్సింది 1 కప్పు నువ్వుల నూనె. అది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి అది చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి కూడా 5-6 ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు పులుసు 1 కప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అంతే, నువ్వుల పల్లీల పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో విధానం పులిహోర ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికి కావాల్సింది 1 కప్పు ఆవ నూనె. అది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత అది చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పల్లీలు ఇంకా 1/2 కప్పు శనగపప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు ఇంకా 1/2 స్పూన్ ఇంగువ వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత 7-8 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు పులుసుని 1 కప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఆవ నూనెతోటి పులిహోర రెడీ అయిపోయింది. నేను చెప్పే పులిహోర పులుసు ఇది 15 రోజులైనా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకో విధానం పులిహోర ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే పులిహోర పులుసు ఎక్కువ క్వాంటిటీ ఉంది అని చెప్పేసి నేను 1.5 కప్పు ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అది చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మిరియాలు ఒక 2 స్పూన్లు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు శనగపప్పు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక 10 పచ్చిమిర్చి ఇంకా 7-8 ఎండుమిర్చి కూడా వేసి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ ఇంకా 1 స్పూన్ పసుపు, ఉప్పు సరిపడా వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు పులుసు 1.5 కప్పు వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మిరియాలతోటి పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చే వినాయక చవితికి ఏదో ఒక పులిహోర పెట్టి దేవుడికి దండం పెట్టుకోండి. ఎలా ఉంది నా వీడియో అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్